హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నామండి. ఈ రోజు వీడియోలో ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్‌గా కవర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ యొక్క ఐకానిక్ టవర్స్ సంబంధించి డే బై డే వర్క్ అనేది చాలా వరకు చేంజ్ అవుతూ వస్తుందండి. చూడొచ్చండి. ప్రస్తుతం మీరు చూస్తున్న టవర్ గ్యాట్ టవర్ అండి. దీనికి సంబంధించి ఏందంటే మొత్తం గూడా ఏదైతే ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన వాల్స్, స్టీల్ వాల్స్ ఉంటాయో అన్నిటికి కూడా పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఒకదానికేందంటే హైట్ లేపుకోవడానికైతే కొంత భాగమైతే ఇన్‌స్టాల్ చేసుకున్నారండి. అలాగే మెయిన్ టవర్ కోర్‌తో ఏదైతే నిర్మిస్తారో టవర్ దానికి సంబంధించి ఏందంటే ఫ్రంట్ భాగం మొత్తం కూడా షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారండి. రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అన్నీ కూడా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయన్నమాట. ఈ యొక్క గ్యాట్ టవర్‌కి. ప్రస్తుతం ఏందంటే షెల్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారండి. ఈ షట్టర్స్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత బేస్‌మెంట్ వరకు ఫ్లోర్ నీట్‌గా లేపుకొని తర్వాత స్టీల్ ఆర్‌సీసీ పద్ధతిలో మనకు స్లాబ్ అయితే నిర్మించుకుంటారు. చూడొచ్చు. ఇటు పక్క చూడండి కొంత భాగం యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన వాల్ కొంతవరకు లేసింది చూడండి. గత వీక్‌లో అప్డేట్ ఇచ్చినప్పుడు జస్ట్ అప్పుడే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారనమాట ఒకటైతే. అలాగే ఏదైతే ఈ యొక్క గ్యాట్ టవర్ ఉంటుందో ఫ్రంట్ అంతా కూడా మనకేందంటే క్రేన్స్‌తో పాటు మొబైల్ క్రేన్స్ ఉంటాయా వాటితో పాటేందంటే టవర్ క్రేన్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారండి. చూడొచ్చు మీరు. ఎందుకంటే మనకు ఇంక నుంచి ఫ్లోర్ అనేది లేవడం మొదలవుతుంది కాబట్టి దానికి సంబంధించిన మెటీరియల్‌ని కూడా అందించడానికైతే ఈ యొక్క భారీ ఎత్తున ఈ యొక్క టవర్ క్రేన్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. చూడొచ్చు మీరు. సో, అది మొబైల్ క్రేన్ అండి. దాని పక్కనే మనకు కొత్తగా ఇన్‌స్టాల్ చేసుకోనున్నారు చూడండి. దానికోసం కింద కాంక్రీట్ ఒక దిమ్మలా కట్టుకొని వాటి మీదైతే ఈ యొక్క మొబైల్ క్రేన్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మెటీరియల్ అండి. ఇవన్నీ కూడా మనకు 2 క్రేన్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకునేలాగున్నారు. వాటికి సంబంధించి కూడా ఇన్‌స్టలేషన్ వర్క్స్ అవైతే జరుగుతున్నాయి. అలాగే మీరు ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఏదైతే వాల్స్ నిర్మిస్తున్నారో గోడలు వాటికి సంబంధించి కూడా ఒక హైట్ అయితే లేపుకోనున్నారు. ఇంకో దాని మీద ఒక హైట్ అయితే లేపుకోవాలండి. ప్రస్తుతం ఒక 6 ఫీట్ వరకు హైట్ అయితే లేపేస్తున్నారనమాట. ఇదంతా చూడండి ఎలా అయిపోయిందో. మొత్తం కూడా ఇదంతా కూడా కాంక్రీట్ వర్క్స్ అండి ఫ్రంట్ అంతా కూడా. చూడొచ్చు. దీనికి సంబంధించి ఏందంటే ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారనమాట. ఈ యొక్క గ్యాట్ టవర్ అనేది మనకు 49 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుందండి. ఇందులోనే మనకు సీఎం గారి ఆఫీస్ గాని, అలాగే సీఎం గారికి సంబంధించిన ఆఫీసర్స్ అంతా కూడా ఈ యొక్క గ్యాట్ టవర్‌లోనే ఉంటారనమాట. అలాగే అక్కడ చూడండి. అక్కడ కూడా ఒక క్రేన్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు చూడండి. టవర్ క్రేన్‌ని. మొత్తం కూడా ఒకదానికొకటి ఇన్‌స్టాల్ చేసేసుకోన్నారనమాట. చూడాలండి. ఈ మంత్ ఎండింగ్ కల్లా మనకు స్లాబ్ వర్క్ చూస్తే బావుంటది. బేస్‌మెంట్ లెవెల్‌లో వరకైతే. సో, ఇది ఐకానిక్ టవర్ 4 అండి. ప్రస్తుతం ఈ యొక్క ఐకానిక్ టవర్ 4కి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యొక్క ఐకానిక్ టవర్ 4కి సంబంధించి కూడా ఫ్రంట్ అంతా కూడా ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ప్రస్తుతం షట్టర్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. ఫ్రంట్ భాగం మొత్తం కూడా ఆల్‌మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికైతే వచ్చిందండి. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ కొంతైతే బ్యాలెన్స్ ఉంది. అవైతే ఏసుకోవాలి. మీరు చూడొచ్చు. లోపలంతా కూడా ఈ యొక్క షట్టర్స్‌కి సంబంధించిన వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటనేది కూడా. ఇది మనకు 39 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. ఫ్రంట్ అంతా కూడా షట్టర్‌కి సంబంధించిన వర్క్స్ ఆల్‌మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ సైడ్ కొంతవరకైతే కంప్లీట్ చేసుకుంటూ రావడం జరుగుతుందండి.
చూడొచ్చు. అలాగే ఇక్కడ మెటీరియల్ అన్నీ చూడండి. అవన్నీ కూడా ఆహ్, టవర్ క్రేన్ అండి. వాటి కోసం ఇప్పుడే ఇన్‌స్టాల్ అయితే చేసుకుంటున్నారు ఒకదానికొకటైతే. అలాగే మొబైల్ క్రేన్ ఒకటి కూడా వర్క్ చేస్తుంది చూడండి. అవన్నీ కూడా షట్టర్స్‌ని పైకైతే అందించడం జరుగుతుంది. అలాగే దీని పక్కనే మనకేందంటే కింద కాంక్రీట్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ప్రస్తుతం ఏందంటే వాల్స్ అయితే నిర్మిస్తున్నారు గోడైతే. ఎదురుగా ఉన్నది చూడండి. అదైతే హైట్ లేపేసారండి. ఆ హైట్ వరకు మొత్తం ఈ యొక్క వాల్స్ అయితే నిర్మించుకోవాలి. ఇప్పుడు మీరు చూడబోయేది ఐకానిక్ టవర్ 3 అండి. దీనికి సంబంధించి కూడా ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఇది కూడా 49 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. ప్రస్తుతం మీరు చూడొచ్చు. ఇక్కడ మొబైల్ క్రేన్ అయితే మొబైల్ క్రేన్ ఒకటి, అలాగే టవర్ క్రేన్ కూడా ఇన్‌స్టాల్ చేసి అయితే పెట్టుకున్నారు చూడండి. అలాగే ఇంకొక క్రేన్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడానికైతే మొత్తం రెడీ చేసుకుంటున్నారండి. అలాగే మెయిన్ వాల్స్ ఏదైతే ఉందో డయాగ్రిడ్‌కి సంబంధించిన స్టీల్ వాల్స్ వాటికి సంబంధించి కూడా ఈ యొక్క అన్ని వాల్స్‌కి క్లీనింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయన్నమాట. అలాగే మెయిన్ టవర్ ఏదైతే ఉందో కోర్‌తో నిర్మిస్తారో టవరు, దానికి సంబంధించిందంటే ఆల్‌మోస్ట్ ఆల్ షట్టర్స్ వర్క్స్ కూడా ఒక 80% అయితే కంప్లీట్ అయిపోయింది మీరు చూడొచ్చు. ఇదివరకేంటంటే బ్యాక్ సైడ్ అయితే వేసుకుంటా ఉండే. అదంతా కూడా కంప్లీట్ చేసుకొని, ఇప్పుడు సైడ్స్ లాస్ట్ టైమ్ మీరు వీడియోలో చూసినప్పుడు సైడ్స్ అప్పుడే ఇన్‌స్టాల్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడైతే సైడ్స్ కూడా అయిపోయాయండి చూడొచ్చు మీరు. అవన్నీ కూడా మనకు షట్టర్స్ అనమాట. రీఇన్ఫోర్స్‌మెంట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఈ యొక్క టవర్స్‌కన్నిటికి. అయిపోయిన తర్వాత ఈ యొక్క షట్టర్స్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో, టవర్ మధ్యలో కూడా చూడొచ్చు. ఏ విధంగా జరిగుందో ఏంటనేది కూడా వర్క్సు. అందరూ కూడా చాలామంది కూడా ఈ మధ్య కామెంట్ అయితే చేస్తున్నారండి. ఫస్ట్ ఫ్లోర్ ఎప్పుడేస్తారు? స్లాబ్ వర్క్ అది బేస్‌మెంట్ లెవెల్‌కి ఎప్పుడేస్తారేంటనేది. ఇది నాకు తెలిసి ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మంత్ ఎండింగ్‌కయితే చూడొచ్చనుకుంటున్నానండి. లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ అయితే కంపల్సరీగా అయితే ఒక స్లాబ్ వర్క్ అయితే చూడొచ్చు బేస్‌మెంట్ లెవెల్‌కి. ఇవన్నీ కూడా స్టీల్ వాల్స్ అండి. అటుపక్క మనకు షెల్టర్స్ కనిపిస్తున్నాయి గదా! అవన్నీ కూడా మనకేంటంటే ఇక్కడ పనిచేసే కార్మికుల కోసం నిర్మించుకున్న షెల్టర్స్ అండి. అలాగే అక్కడే ఈ యొక్క ఐకానిక్ టవర్‌కి సంబంధించిన మెటీరియల్ అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. అలాగే అసెంబ్లీకి సంబంధించిన మెటీరియల్స్ కూడా అక్కడే ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 అండ్ 4 అలాగే అసెంబ్లీకి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు కదా! అందువల్ల మొత్తం కూడా ఎగ్జాక్ట్ అపోజిట్‌లోనే ఆ యొక్క ఎల్&టీకి సంబంధించిన షెల్టర్స్ అయితే నిర్మించుకున్నారు. ఇక్కడే మనకేందంటే పాలవాక్‌కు సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. ఎగ్జాక్ట్‌గా మనకు ఇటు సైడే పాలవాక్‌కి సంబంధించింది ఐకానిక్ టవర్స్ మీదుగా అసెంబ్లీ దాటుకుంటూ అయితే వెళ్ళడం జరుగుతుంది. మీరు డిజైన్‌లో చూసుంటారు. వాటర్ ఫ్లో అయితే ఉంటుంది. అసెంబ్లీ దగ్గర గాని, ఐకానిక్ టవర్ మధ్యలో గాని. సో, ఇదేనండి పాలవాక్‌కి సంబంధించిన వాటర్ అయితే ఉంటుంది ఫ్లోకి. మీరు చూడొచ్చండి. ఐకానిక్ టవర్ 2 చూస్తున్నారు. యాక్చువల్‌గా ఇది చూడండి. ఇప్పుడు గత వీక్‌లో అయితే జస్ట్ ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవైతే చేసుకుంటా ఉండే. ఇప్పుడంతా గూడా ఒక వాల్స్ లాగా నిర్మించేసారు చూడండి ఇదంతా గూడా కొంతవరకు. అలాగే మెయిన్ టవర్ ఏదైతే ఉందో వాటన్నిటి కూడా ప్రస్తుతం ఇప్పుడు ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని, షట్టర్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అసలు ఏ విధంగా ఉందో చూడండి వర్క్స్ అయితే. మొత్తం చాలా మందైతే లోపల వర్క్ చేస్తున్నారండి. అలాగే మొబైల్ క్రేన్ ఒకటి వర్క్ చేస్తుందనమాట. ఏదైతే ఈ యొక్క షట్టర్‌కి సంబంధించిన మెటీరియల్ ఉంటుందో అవన్నీ కూడా అందించడానికి. అన్ని టవర్స్‌కి ఏదైతే ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ ఉన్నాయో అన్నిటికి కూడా ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ ఏదైతే ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ ఉంటుందో, కోర్ కాంక్రీట్ నిర్మించడానికి అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. సో, ప్రస్తుతం ఏందంటే ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 అండ్ 2కి సంబంధించి షాపూర్జీ కాలేజ్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. అలాగే వీటికి సంబంధించి వాల్స్ ఏదైతే స్టీల్ డయాగ్రిడ్‌కి సంబంధించిన వాల్స్ ఉంటాయో అవన్నీ కూడా రావడం జరుగుతున్నాయి. అది ఎగ్జాక్ట్‌గా మనకేందంటే ఈళ్ళేదైతే షెల్టర్స్ నిర్మించుకున్నారో అందులోకైతే అన్‌లోడ్ అయితే చేసి పెట్టుకోనున్నారండి. ఇంక అవి తీసుకొనొచ్చి నాకు తెలిసి ఈ మంత్‌లో ఇన్‌స్టాల్ చేస్తారనుకుంటాను. అలాగే మీరు చూస్తున్నదే ఐకానిక్ టవర్ 1 అండి. ప్రస్తుతం దీనికి కూడా ఏంటంటే ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి షట్టర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో, ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్‌కి కూడా ఏదైతే కోర్ కాంక్రీట్‌తో నిర్మిస్తారో ఆ ప్లేస్ అంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి, ప్రస్తుతం ఏందంటే 5 ఐకానిక్ టవర్స్ దగ్గర ఈ యొక్క టవర్ క్రేన్స్ అయితే నిర్మించుకోబోతున్నారు. ఐకానిక్ టవర్ 3 అండ్ 4 దగ్గర అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారండి. ఇప్పుడు ఐకానిక్ టవర్ 4 దగ్గర అలాగే 1 అండ్ 2 దగ్గర కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడానికైతే రెడీ చేసుకుంటున్నారు. అలాగే ఇటు సైడ్ అంతా కూడా మీరు చూడొచ్చండి. అన్నీ కూడా ఈ యొక్క కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇటు సైడ్ ఏందంటే వాల్స్ అయితే నిర్మిస్తున్నారు గదా! దానికి సంబంధించి ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి కొంతవరకైతే హైట్ అయితే లేపి పెట్టుకున్నారనమాట ఈ వాల్స్‌కి సంబంధించి.
చూడొచ్చండి. అది ఆపోజిట్‌లో ఉన్నది మీకు ఎల్ ఎన్12 రోడ్ అండి. దానికి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. చూడొచ్చండి ఇక్కడి నుంచి ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్స్ ఎలా ఉన్నాయో ఏంటనేది. మొత్తం 41 ఎకరాల్లో అయితే ఈ యొక్క ఐకానిక్ టవర్స్‌ననేది నిర్మించడం జరుగుతుందండి. ఎగ్జాక్ట్‌గా దీనికి అపోజిట్‌లోనే మనకు అసెంబ్లీకి సంబంధించిన వర్క్సు, ఇంకా 200 మీటర్స్ ఫ్రంటెళ్తే ఐకానిక్ హైకోర్ట్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అంటే ఈ యొక్క ఐకానిక్ టవర్స్ దగ్గర డే బై డే వర్క్ అనేది చేంజ్ అవుతూ వస్తుందండి. సో, ఇదండి చూసారు గదా! ప్రస్తుతం ఈ యొక్క ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.